మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. 48 సంవత్సరాల తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ యాక్టర్గా, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక పాత్రలను పోషించి ప్రామాణిక నటనకు పాఠ్యాంశంగా ఒక నిఘంటువుగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన మరెవరో కాదు, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు అనే విషయం మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎలా ఉన్నారు సార్? ఎలా కనిపిస్తున్నాను చెప్పు ప్రభు. చాలా హెల్తీగా, చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారు. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా అన్హెల్తీ కనిపించారు? ఎప్పుడూ లేదు. ఇప్పటికీ యూఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్. ఇప్పటికంటే 35 సంవత్సరాల క్రితం నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా, మీరు హీరోగా చేసినటువంటి నేనే రాజు నేనే మంత్రి సినిమాలో తొలిసారిగా మిమ్మల్ని నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఇదిలో కలిశాను. ఆ రోజున ఏ ఎనర్జీతో అయితే ఉన్నారో అదే ఎనర్జీ, అదే హెల్తీగా మీరు ఇప్పుడు కనిపిస్తున్నారు. రియల్లీ గాడ్స్ గ్రేస్ అది. ప్రభు, ఇది తల్లిదండ్రుల ఆశీస్సులు. ముఖ్యంగా మన ఆరోగ్యం అంటే నిష్కల్మషంగా మనసులో ఏదీ దాచుకోకుండా ఓపెన్గా మాట్లాడుతున్నంత కాలం ఆరోగ్యంగా ఉంటుంది. చిన్న చిన్న తలనొప్పులు రావచ్చు, జ్వరాలు రావచ్చు, ఇంకో కాలు నొప్పి రావచ్చు, ఇంకోటి రావచ్చు, కానీ బట్ ఆరోగ్యంగా ఉండాలంటే మనసులో ఏమీ దాచుకోకుండా ఉన్నట్టు మాట్లాడాలి. కల్లా కపటం లేని తనమే మీ ఆరోగ్య రహస్యం అనుకోవచ్చు. అంతే. మార్చి 19th మీ బర్త్డే అనేటువంటిది ఎప్పుడు కూడా మీ శ్రీ విద్యా నికేతన్ స్కూల్లో నేను నిర్వహిస్తుంటారు. ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నా కూడా మీ బర్త్డే వేరే చోట జరగడం అనేది ఇంతవరకు నేను చూడలేదు. పర్టికులర్ రీజన్ ఏంటంటే, ప్రభు, పుట్టినరోజు జరుపుకోవాలనే కోరిక, ఆశ లేదు నాకు. నేను నటుడైన తర్వాత 1975 నవంబర్ 22 స్వర్గనరకం. 76 గవకని ఎవరో నీ పుట్టినరోజు ఎప్పుడే అన్నారు. నా పుట్టినరోజు అని గుర్తులేదే అని నాన్నగారిని అడిగాను. మార్చి 19th అన్నారు. సంవత్సరం ఇప్పుడు అక్కర్లేదనుకో, ఏ సంవత్సరం అయితే ఉంది ఎవరు ఓహోకో వాళ్ళు అనుకొని సరే అందరూ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ విజిపి గార్డెన్లో సెలబ్రేట్ చేసుకున్నా 1976. 6 నెలల తర్వాత. సరే అలా ప్రారంభమై కొద్ది దూరకు అర్థమైంది, సక్సెస్ ఉంటే ఒక విధంగా ఉంటారు నిర్మాతలు కానీ, చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ, ఆ బిహేవియర్లు అవి అంటూ ఉంటాయి. ఎందుకు బర్త్డే చేసుకోవాలి, ఎందుకు వీళ్ళందరినీ పిలవాలి, వాట్ ఫర్, ఎందుకు ఈ పబ్లిసిటీ అని అర్థమయ్యి శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టిన తర్వాత అరమరికలు లేని పిల్లలు, కల్మషం లేని పిల్లల మధ్య సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ డే చేయాలి. సరే, ఆ యాన్యువల్ డే మార్చి 19th పెట్టుకుని ఆ రోజున పిల్లల మధ్య చేస్తూ ప్రారంభించాను. 93 నుంచి ఇంటర్నేషనల్ స్కూల్తో ప్రారంభమైనటువంటి ట్రస్టు ఈ రోజున మోహన్ బాబు యూనివర్సిటీ, అంటే మోహన్ బాబు విశ్వవిద్యాలయం. తెలుగులో నన్ను కులపతి అంటారు, ఇంగ్లీష్లో ఛాన్సలర్ అంటారు, మీ అందరికీ తెలిసిందే. ఎక్కడో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాడిని ఆ తర్వాత అప్రాంటిస్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి నటుడిగా ప్రారంభించి ఈ రోజున ఇవన్నీ వచ్చాయంటే కేవలం నా తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, నన్ను ఆదరించిన ప్రేక్షకుల ఆశీస్సులు. మీ నట జీవితాన్ని కనుక, ఇన్ని సంవత్సరాల నట జీవితాన్ని చూసుకున్నట్టు ఎన్నెన్నో ఒడిదుడుకులు, ఎన్నెన్నో కష్ట సుఖాలు, రకరకాలైనటువంటి ఎత్తుపల్లాలు కనిపిస్తుంటాయి. భయంకరమైనటువంటి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ స్థాయికి చేరుకోవటం కనుక ఎవరికైనా 3 విషయాలు కలిసి రావడం. ఒకటి టాలెంట్, ప్రతిభ. రెండవది హార్డ్ వర్క్, కష్టపడి పనిచేయటం. మూడోది అదృష్టం. ఈ మూడింటిలో ఏది కలిసి రావటం వల్ల మోహన్ బాబు ఈ స్థాయిలో ఉన్నారు అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ది హార్డ్ వర్కే. హార్డ్ వర్క్తో పాటు భగవంతుని ఆశీస్సులు ఉండబట్టి ఇంత ప్రయాణం సాగించగలిగాం. కష్టాలంటావా, పగవాడికి కూడా, నాకు పగవాళ్ళు లేరనుకుంటాను, పగవాడికి కూడా నా కష్టాలు రాకూడదు, వద్దు, నా కష్టాలు నాతోనే పోని, నా పిల్లలకు కూడా ఉండకూడదు. నేను చేసే మంచి పనులు ఆ ఆశీస్సులు నా బిడ్డలకు ఉండని. ముందుగా నటుడుగా తీసుకున్నట్లయితే ఏ నటుడి కెరీర్లోనూ లేనటువంటి మలుపులు, ట్విస్టులు మీ జీవితంలో కనిపిస్తాయి. మనకు మహానటులు ఎంతోమంది ఉన్నారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఇంకా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. నో డౌట్ ఉన్నారు. అయితే ఎవరి జీవితంలోని ట్విస్టులు మీ జీవితంలో మాత్రం కనిపిస్తుంటాయి. ఎలాగంటే హీరోగా ఎంటర్ అయ్యారు, విలన్గా మారారు, తర్వాత దాదాపు చాలా కాలం మీరు మళ్ళీ మేకప్ వేసుకోలేదు అనుకుంటారు స్వర్గనరకం తర్వాత. గ్యాప్, చిన్న పాత్రలే వేశారు తప్ప గ్యాప్ వచ్చింది మీకు. చిన్న పాత్రలు అంటే బయట ఎక్కడ చేయలేదమ్మా? చేయలేదు. చిన్న పాత్రలు అంటూ చేయలేదు. గురువు గారి దగ్గర సరదాగా ఇది చేస్తావా ఇది చేస్తావా తప్ప బయట కంపెనీలో ఎక్కడ మనం చేయలేదు. ఆ తర్వాత భలే దొంగలు,
భలే దొంగలతో భలే దొంగలు ఒక తారా స్థాయికి తీసుకెళ్ళేది కృష్ణ గారు నేను. చక్కెర పేరు అక్క అంటూ ఒక మేనరిజం చక్కెర రక్క అన్నాను. విపరీతమైన పాపులారిటీ ఆ మేనరిజానికి. ఆ మేనరిజమ్స్ అనేటువంటి పాపులర్ అయింది కూడా ఆ సినిమా నుంచి. అవును సార్. అంతకుముందు ఎస్వి రంగారావు ఒకటి డైలాగులు చెప్పేవారు కదా తప్ప తర్వాత అది కంటిన్యూ చేసినటువంటి ఘనత మీదేది. అయితే అట్లా హీరోగా స్టార్ట్ అయ్యారు, విలన్గా టర్న్ అయ్యారు, మళ్ళీ కొంతకాలానికి హీరో అయ్యారు, మళ్ళీ కొంతకాలానికి విలన్ అయ్యారు, మళ్ళీ హీరో అయ్యారు, ఫైనల్గా హీరోగా సెటిల్ అయ్యారు. తర్వాత ఈ రోజున క్యారెక్టర్ యాక్టర్గా విభిన్నమైనటువంటి పాత్రలు పోషిస్తారు. ఫైనల్గా సక్సీడెడ్ అనేటువంటి టర్నింగ్స్ మాత్రం మీ దగ్గరే కనిపిస్తుంది. ఎందుకు ఇన్ని టర్న్స్ రావాల్సిన అవసరం? ఫెయిల్యూర్స్ వచ్చాయిగా, వరుసగా సక్సెస్ వచ్చి ఓకే. నేను విలన్గా ప్రసిద్ధికి ఎక్కాను, కమెడియన్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. అవి లేనప్పుడు హీరోగా చేసాం. హీరోగా ఒక సక్సెస్, హీరోగా ఫెయిల్ అయింది. 2-3 వరుసగా ఫెయిల్ అయిపోయే లోపల ఖాళీగా ఉండడం ఎందుకని విలన్గా యాక్ట్ చేశాను. నేను విలన్గా యాక్ట్ చేసి హీరోగా వచ్చాను కదా, ఆ విలన్ గ్యాప్ అలాగే ఉండిపోయింది. ఐ ఫీల్ టిల్ టుడే. కాబట్టి డైలాగులు ఎన్ని రకాలుగా చెప్పాలను విలన్గా చెప్పాం. హీరోగా అన్ని రకాల మరుపులు ఉండవు నాకు తెలిసినంత వరకు. ఏదో కొన్ని సినిమాలు తప్ప, పెదరాయుడు, అడవిలో ఉన్న అట్లాగా తప్ప, విలన్గా రకరకాలుగా విరుపులు, మేనరిజమ్స్ ఆయన చేయొచ్చు. అంటే నటుడుగా మీరు ఎంజాయ్ చేసిన విలన్ గానా? హీరోగా కూడా కొన్ని పాత్రలు, అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళం, బ్రహ్మ, మేయ చంద్రకాంత్, పెదరాయుడు, అల్లరమగుడు, సో ఇలా ఒక లిస్ట్ ఉంది. అంటే ఆ శ్రీలతలు ఎక్కువగా ఉండవు. దొందరదా లైట్గా ఉన్నా మరి ఘోరంగా ఉండవు. ఒక ఫ్యామిలీతో ఈ సినిమా చూడొచ్చు, నా కూతురుతో ఈ సినిమా చూడొచ్చు అనే చిత్రాలు తీసాం. అంటే మీ లైఫ్లో ఉన్నటువంటి ఒక స్ట్రైకింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు హీరో నుంచి విలన్గా మారుతున్నప్పుడు విపరీతమైన మదనం ఉంటుంది. వచ్చి విలన్ పాత్ర చేయాల్సి వచ్చింది, మళ్ళీ అదొక ఫాల్గా ఫీల్ అవ్వటం. హీరో క్యారెక్టర్ నుంచి మళ్ళీ విలన్కి రావటం అంటే ఒక ఫాల్గా, ఒక డౌన్ అయిపోయినట్టుగా ఫీలింగ్. మీరు ఎలాంటి మానసిక సంఘర్షణ అనుభవించే వాళ్ళ రోజుల్లో? ప్రభు, నాకు నేనుగా హీరో వేశాను, అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ అక్కడికి వస్తున్నాను అని ఆవేదన కానీ దిగులు కానీ లేదు. హీరోగా ఫెయిల్ అయ్యానే, నేను తీసిన సినిమా ఫెయిల్ అయ్యానే, డబ్బు పోగొట్టుకున్నానే అని దిగులుండేది తప్ప విలన్గా వేయడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నటుడు ఏ పాత్ర అయినా వేయాలి, అదృష్టం రావాలి. నన్ను ఆశీర్వదించారు ప్రజలు. అదే మహానటుడు అన్నయ్య అన్నాడు, ఏమది బ్రదరు జాతకం మాకు అర్థం కావడం లేదు. అటు విలన్ అంటారు, అటు హీరో అంటారు. మన ఆంధ్ర ప్రేక్షకుల వారిని విలన్గాను హీరోగాను అన్ని రకాల పాత్రలు వారికి ఆశీర్విస్తూ అందజేశారు అని ఆశ్చర్యపోతుంటాడు. అన్నయ్య నాగేశ్వర కూడా చెప్పిన సందర్భాల్లో.